లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఇప్పుడు కరెంట్ హాట్ టాపిక్ అయితే రేపార్టీ అనే చెప్పుకోవాలి. అసలు దీని గురించి రోజుకొక వార్త బయటకు వస్తూనే ఉంది. ఇది ఇంకా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు ఈ వార్త అనేది. అసలు ఇందులో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఈ రేవ్ పార్టీ అనేది తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ గురించి కూడా ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. తాను సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఆవిడతో మాట్లాడి మనం ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? మ్యామ్, మీకు కూడా తెలిసే ఉంటుంది రేవ్ పార్టీ అనేది అసలు ఆ వార్త అయితే ఇంకా తిరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, రోజుకొక వార్త బయటకు వస్తుంది. రేవ్ పార్టీ బెంగళూరులో జరిగింది. బెంగళూరు పోలీసులు కూడా నిర్ధారించారు, కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. అందులో నటి హేమ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పినా సరే నటి హేమ నిన్న ఈ రేవ్ పార్టీనే పాల్గొనలేదు. సో దానికి ఒక వివరణ ఇస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. కానీ బ్లడ్ శాంపిల్స్లో మాత్రం డ్రగ్ తీసుకున్నట్టు పాజిటివ్ అయితే వచ్చింది. అయినా కూడా దబాయిస్తుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఎందుకు ఇలాగా అంటే తన వెనక ఎవరైనా ప్రముఖులు ఉండుండొచ్చా? ప్రముఖులు ఉండాలనే ఏం లేదండి, ఉంటే ఉండొచ్చు కూడా. కానీ ఈ విషయం నుంచి మట్టుకు ఎవరూ ఆమెను అయితే రక్షించలేరు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే. అంటే ఇక మొత్తం కేసు క్లోజ్ అయితే తప్పితే హేమ విషయం క్లోజ్ కాదు. అంటే ఆ కేసు అట్లాంటిది. ఇంత దొరకకుండా చాలా జరుగుతాయి. ఇదేదో దొరికారు కాబట్టి వీళ్ళు దొంగలు, కానీ దొరకకుండా దొరబాబులు చాలామంది ఉన్నారు. డబ్బులు ఎక్కువైన వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు చేసే మదమెక్కిన పనులే ఇవి. రేవ్ పార్టీ అంటే నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ అనమాట. దేనికి? పబ్కి ఎక్స్టెన్షనే రేవ్ పార్టీ. బేసిక్గా ఏం చేస్తారు మేడం అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. అంటే డ్రగ్స్ తీసుకోవడమే రేవ్ పార్టీయా? అంటే విదేశీ మద్యం లేదంటే స్వదేశీ మద్యం, విదేశీ సిగరెట్లు లేదంటే స్వదేశీ సిగరెట్లు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాదక ద్రవ్యాలు. ఇంకా సరదా పుడితే అంటే కొంతమంది డబ్బులున్న వాళ్ళు కూడా చార్మినార్ సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాగే గంజాయి తీసుకునేవాళ్ళు, అలాగే విదేశీ వనితలతోటి అశ్లీల నృత్యాలు, వెరసి ఇదంతా కలిపి రేవ్ పార్టీ. అంటే అవధులు లేని ఆనందానికి వీళ్ళు ద్వారాలు తెరుస్తారనమాట. అంటే దీనికి ఆ టైం కూడా వాళ్ళు పెట్టిన పేరు కూడా చాలా గొప్పగా ఉంది. సన్సెట్ టు సన్ రైజ్ పార్టీ. ఆ పెద్ద మనిషిది వాసుది బర్త్డే. మరి వాళ్ళు చేసే పనులను బట్టి కూడా వాళ్ళ బుద్ధులు ఉంటాయి, వాళ్ళ బుద్ధులను బట్టే వాళ్ళు చేసే పనులు ఉంటాయి. అలా సరిపోయాడు. క్రికెట్ బుక్కి, మాదక ద్రవ్యాల వ్యాపారం, దాదాపు 5-6 రాష్ట్రాల్లో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఇంత చేసి సార్ చదివింది 10th క్లాసు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇలా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి ఎట్లా అంటే అట్లా విలాసవంతమైన జీవితం గడుపుతూ బర్త్డే పార్టీ, ఈ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ పార్టీ ఆర్గనైజ్ చేయటం. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చేవాళ్ళు కొంతమంది పోలీసుల్ని మేనేజ్ చేయగలిగేవాళ్ళు, అలాగే కోర్టుల్ని మేనేజ్ చేయగలిగేవాళ్ళు, అలాగే అడ్డదిడ్డమైన పనులకి సహకారం అందించేవాళ్ళు. ఇలాంటి ఒక మామూలుగా అయితే ఎలా మాట్లాడాలంటే ఒక లంపెన్ గ్యాంగ్ అనమాట ఇది. వీళ్ళు నిజంగా సమాజానికి పట్టిన చీడ పురుగులు. అంటే అక్కడికి ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళని మనం అలాగే సంబోధించాలి వాళ్ళని. ఎందుకంటే 2 లక్షలు ఎంట్రీ ఫీజు అని కొంతమంది అంటున్నారు, కాదు 50 లక్షలు అంటున్నారు కొంతమంది. అసలు ఎందుకు ఇంత ఎంట్రీ ఫీజు ఎందుకు ఉంటుంది, ఇంత భారీగా ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ప్రతిదీ ఒక చట్ట ఉల్లంఘనే. మరి చట్ట ఉల్లంఘనకి పాల్పడినప్పుడు దానికి మనం పే చేయవలసింది కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మనం మన ఇళ్లలో సామాన్యులైతే అసలు దీని జోలికి కూడా పోలేరు కూడా. అసలు తెలిసినా వెళ్ళలేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక తెలియంది ఎవరికి? అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అందుకని ఎవడికి వాడు ఇలా వెళ్ళాలనుకున్నవాడు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి ఆ పార్టీకి వెళ్ళాలి ఇప్పుడు వేదం సినిమా ఉంది కదా, వేదం సినిమాలో డైరెక్టర్ ఏం చూపించాడు?
మనోజ్ ఎట్లా అయినా డబ్బులు సంపాదించి ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఒక పార్టీకి వెళ్ళాలనుకుంటాడు. ఇలాంటి పార్టీకి ఒక మ్యూజిక్ కన్సర్ట్కో దేనికో వెళ్ళాలనుకుంటాడు, మ్యూజిక్ పార్టీకో పబ్కో దేనికో వెళ్ళాలనుకుంటాడు. దాని ఎంట్రీ ఫీజు కోసం డబ్బులు దొంగతనం చేస్తాడు. ఇలాంటి వాటికి కూడా అలా చేయొచ్చు కదా. అయితే మరి చట్ట ఉల్లంఘనలు ఉన్నప్పుడు దాని జరిమానాలు కూడా భారీగా ఉంటాయి, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా చాలా భారీగా ఉంటుంది. శిక్ష ఏమై ఉండొచ్చు మేడం? ఇప్పుడు ఇంత ఖరీదైంది ఎందుకు అవుతుంది అంటే ఈ పార్టీలు వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కాబట్టి, వ్యవస్థలను మేనేజ్ చేయాలి కాబట్టి, అసలు పర్మిషన్ లేకుండా పార్టీ చేసుకుంటున్నారు కాబట్టి, పర్మిషన్ తీసుకుని కూడా రేవు పార్టీ చేసుకోవచ్చు, కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ ఏం మందు వాడతారు, ఎవరు వస్తారు, ఎవరు వెళతారు, ఏంటి అవన్నీ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ మాకు ఇష్టం లేదు, అందుకోసం మేము ఏం చేస్తాము, ఉల్లంఘనలకు పాల్పడతాం కాబట్టి ఇలా ఏర్పాటు చేసుకొని పార్టీ చేసుకున్నారు. సరే, ఈ పార్టీ చేసుకున్నప్పుడు దీనికి ఎవరైతే ఆర్గనైజర్సు వాళ్ళని చట్టం శిక్షిస్తుంది. అలా కాకుండా అసలు ఈ రేవ్ పార్టీకి హాజరైన వాళ్ళు ఎవరైనా సరే ఈ రేవ్ పార్టీకి పర్మిషన్ ఉందా లేదా అనేది తెలుసుకుని వెళ్ళాలి. ఇంత ఎంట్రీ ఫీజు కట్టారు అంటే వాళ్ళెంతటి మేనేజ్ చేసుకోగలమనే ఒక ధీమా ఉంటుందో వాళ్ళకి ఆలోచించండి. ఇప్పుడు హేమ కూడా దీనిలో ఏం తక్కువ కాదు. ఆమె ఏంటంటే ఈ రోజుకే ఆమె ఒప్పుకోలేని పరిస్థితి ఏంటి అంటే, ఆమె ఒక నేను దొరికిపోతాను అనే ఒక అంగీకరించలేని మనస్తత్వంలో ఆవిడ ఉంది. ఇంకా దానిలోంచి ఆవిడ బయటపడట్లా. ఇంకా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నేను నమ్మించగలను నా పక్క వాళ్ళని, నేను నటించగలను, నమ్మించగలను అనే ఒక ఉద్దేశంతో ఉంది. ఎంత బొకాయిస్తే అంత తెలివైన వాళ్ళు అనుకునే రోజులు ఇవన్నీ. అందుకని బొకాయిస్తున్నారు. బుకాయిద్దామని అనుకుంటుంది ఆమె, బుకాయిస్తోంది. కాదు కూడదు. ఇప్పుడు అక్కడ పోలీసు డిపార్ట్మెంటు కొంచెం కఠినంగా ఉన్నట్లుంది. వీళ్ళు ఊహించుండరు ఇట్లాంటి జరుగుతుంది అని చెప్పే కదా మీకు, దొరికితేనే దొంగలుగా, దొరకకపోతే మహారాజులే కదా. మరి మామూలుగా అయితే హైదరాబాద్లో కూడా ఒకప్పుడు అంటే పాత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రేవు పార్టీలు బాగానే నడిచినాయి. అప్పుడప్పుడు ఎస్ఓటి పోలీసులు రికార్డుల కోసం భగ్నం చేస్తున్నట్టు యాక్షన్ చేసేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇటు రాగానే వాళ్ళు చక్కగా పార్టీ చేసుకునేవాళ్ళు. విపరీతమైన డీజే సౌండ్, సంగీతం, హోరు, పక్కల వాళ్ళు అంటే అది ఇష్టపడని వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలిసే వెళ్తారు. అక్కడ ఆ విచ్చలవిడి శృంగారం కావచ్చు, విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు వాడటం కావచ్చు, ఈ సౌండ్ కావచ్చు, ఏం తింటారో వాళ్ళకే తెలీదు, ఏం తాగుతారో వాళ్ళకే తెలీదు, ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఇప్పుడు ఈ విదేశీ 31 మంది మహిళలు ఉన్నారన్నారు. వీళ్ళని ఎలా పరిగణిస్తారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన బాధితులుగా గుర్తిస్తారు. అదే అంటున్నాను మేడం నేను కూడా. ఎందుకు వాళ్ళని బాధితుల్లాగా చూడాలి? ఎందుకంటే మీరు మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు ఒక సెక్షన్, ఇక్కడ ఇంకొక సెక్షన్ 30 మంది మహిళలు డాన్సులు వేయడానికి వచ్చారు. వాళ్ళు బాధితులుగానే చూస్తారు వాళ్ళని. ఇప్పుడు ఎక్కడైనా ప్రాస్టిట్యూషన్ హోమ్లో దొరికారనుకోండి, హౌస్లో దొరికారనుకోండి, ఆ దొరికిన వాళ్ళని బాధితులుగానే చూస్తారు. ఆ హోమ్ రన్ చేసే వాళ్ళని శిక్షిస్తారు. అది కూడా నిజమే. నేనేమంటున్నా అంటే నార్మల్గా రేవ్ పార్టీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో డ్రగ్స్ తీసుకునే అంటే వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మీకేం పర్వాలేదు, మీకేం భయం లేదు, ఏదున్నా మేము చూసుకుంటాం, రండి మీకు ఇంత పేమెంట్ అంటారు. వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు వస్తారు అంతే. అందుకే వాళ్ళ గురించి ఇక్కడ చర్చ కాదు. ఇక్కడ చర్చ ఏంటి అంటే వాళ్ళు నిమిత్త మాత్రలు. వీళ్ళు కాబట్టి ఈ 30 మంది కాబట్టి ఇంకో 30 మంది వస్తారు. కానీ పార్టీకి వెళ్ళిన ప్రతి వాళ్ళని ఇక్కడ శిక్షించే పరిస్థితి కావాలి. ఇలాంటి పార్టీకి వెళ్తే జీవితాలు ఇలా అయిపోతాయి అని చూపెట్టాలి. అనుమతి లేని పార్టీలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఏమైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాళ్ళని మీడియాలో ఎలా చూపిస్తున్నారు? నిన్న మొన్న ఒక ఆమె పేకాట ఆడుతుంది అని చెప్పి ఆవిడ గురించి ఎలా చూపించారు మీడియాలో? మరి ఇప్పుడు హేమన్ చూపిస్తున్నట్టు మిగతా వాళ్ళని ఎందుకు చూపించరు? ఈమె సినిమా యాక్టర్ కాబట్టే చూపిస్తారా? సినిమా యాక్టర్ కాబట్టే ఇంత చర్చ చేస్తారా? అసలు ఆ వెళ్ళి మిగతా వాళ్ళందరి గురించి ఎందుకు చూపించట్లేదు? చూసే జనాలకు కూడా ఇది ఒక సర్కస్ లాగా ఉంది నన్ను అడిగితే. ఇప్పుడు 100 మంది పైచీలకు పట్టుబడ్డారన్నారు. 78 మందికో ఏమో పాజిటివ్ వచ్చింది అని చెప్పారు మాదక ద్రవ్యాల గురించి. ఆ 78 మంది ఫోటోలు వేయండి ఒకసారి.
వేస్తే కదా వాళ్ళ రంగులన్నీ బయటపడతాయి. సమాజంలో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులో మంచో చెడో చెత్త చెదారమో ఏదో ఒకటి బయటపడుతుంది కదా. ఎందుకు వాళ్ళందరి ఫోటోలు ఎందుకు వేయకూడదు? హేమ ఫోటో ఒకటే ఎందుకు వేయాలి? నేను అదే అంటున్నా. ఇప్పుడు అక్కడ 70 మంది ఒకే రకమైన పని చేశారు. ఈ 70 మందికి ఒకే రకమైన శిక్ష ఉండాలి. లేదు అంటే కనుక హేమ ఈ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది అని అంటే హేమని ఇంకొంచెం ఎక్కువ శిక్షించండి మీ చట్ట ప్రకారం. కానీ మోరల్ పోలీసింగ్ చేసే హక్కు లేదు అంటున్నాను నేను. మాట్లాడితే అందరి గురించి మాట్లాడండి. కాకపోతే ఈమె చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఇంత అయ్యింది. అసలు అక్కడే ఉండి నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటాను అని పక్కకు వచ్చి నేను ఇక్కడ లేను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం అది తప్పు. అలాగే బిర్యానీ వండుతున్నాను నేను ఇక్కడే ఉన్నాను అని ఆ బిర్యానీ కాస్త పోలీసులకు పెడదాము అని చూస్తే వాళ్ళు తిల్లా. ఇది ఓవర్ యాక్షన్, ఇది వద్దు. ఇవన్నీ కాదు. నువ్వు చేసావు, వెళ్ళావు అక్కడికి, అక్కడ ఏం జరుగుతుందో తెలిసే వెళ్ళావు నువ్వు. అసలు నువ్వే ఆర్గనైజర్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఈ అమ్మాయిలు తీసుకొచ్చిన దాంట్లో నీకే భాగస్వామ్యం ఉంది అంటున్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈమె మాదక ద్రవ్యాలు వాడిందా, సరఫరా చేసిందా, అమ్మిందా, అవన్నీ కూడా బయటకు వస్తే ఈమె శిక్షలు కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం కౌన్సిలింగ్తోనే సరిపెడతామని చెప్తున్నారు వాళ్ళు. అలా కాకుండా కావచ్చు. ఇప్పుడు మెయిన్గా శిక్ష అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది. పార్టీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకే ఉంటుందా మేడం? మామూలుగా అయితే అలా ఉంటుంది. కానీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే గనక ప్రభుత్వాలకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గనక, ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ హోమ్స్ ఉన్నాయండి. ఇదివరకు ఎవరైతే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారో వాళ్ళని చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈమె ప్రాస్టిట్యూషన్కి డబ్బులు తీసుకొని వెళ్ళింది. ఈమె డబ్బులు ఇచ్చి వచ్చిన వాడు ఉన్నాడు కదా, వాడి ఫోటోలు ఎందుకు చూపించరు? వాడికైతే సమాజంలో ఒక పరువు మర్యాదలు ఉంటాయా అంటే ఈ ఆడవాళ్ళకే పరువు మర్యాదలు ఉండవా? అక్కడ ఇద్దరు చేసింది తప్పే. అందుకని ఏంటంటే చట్టాల్లో మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే తప్పితే ఎవరైతే సులభంగా బయటపడిపోదాము, చట్టాల్లో ఉన్న లోపాలని సాకుగా పెట్టుకొని బయటపడిపోదామని దొరల్లాగా చలామణి అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే. అందుకే నేను అంటున్నా, ఒక్క హేమ గురించి మాట్లాడితే ఉపయోగం లేదు. ఆ 80 మంది ఎవరున్నారో 80 మంది బయటికి రావాల్సిందే. అది వాళ్ళు బెంగళూరు వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ రావాల్సిందే బయటికి అందరూ. అందుకని అందరూ రావాల్సిందే, అందరినీ శిక్షించాల్సిందే. ఇంకొకసారి బుద్ధి ఉంటే ఇలా మోసాలు చేసి దరిద్ర బిజినెస్లు చేసి డబ్బులు సంపాదించిన వాసు లాంటి వాళ్ళు, వాడికి చూస్తే దున్నపోతులా ఉన్నాడు. వాడికి ఒక బర్త్డే పార్టీ, అదేదో సినిమాలో ఆవిడ శృతి హాసన్ అంటది కదా, శ్రీమంతుడు సినిమాలో వెన్నెలా కిషోర్ని, ఆ కేక్ పిల్లలకి ఇచ్చేస్తుంది. అవును, ఇచ్చేసి నా కేకేది అంటే దూడపోతలో ఉన్నాడు, ఆడికి బర్త్డే ఏంటి అంటది కదా. అలాగే అనిపిస్తుంది నాకు. ఏంటండి బర్త్డేలు ఏంటి, బర్త్డే పార్టీలు ఏంటి? నీకు ఒళ్ళు బలిసి నీకు డబ్బులు సంపాదించి, నువ్వు క్రికెట్ బెట్టింగ్లో సంపాదించిన డబ్బులు, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే వచ్చిన డబ్బులు, గంజాయి సరఫరా చేస్తే వచ్చిన డబ్బులు, దేశం మొత్తం ఈరోజు మనం మాట్లాడుకునే అవినీతి ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మాదక ద్రవ్యాలు మన దేశంలోకి ఎలా వస్తున్నాయి, ఈ మాదక ద్రవ్యాలను అరికట్టడం ఎట్లా అనే దాని మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? అట్లా. ఎందుకంటే అన్ని పోర్టుల నుంచే వస్తున్నాయి మనకి. ఇప్పుడు గుజరాత్ ముద్రా పోర్టులో దొరుకుతున్నాయి, బాంబే పోర్టులో దొరుకుతున్నాయి, వైజాగ్ పోర్టులో దొరుకుతున్నాయి, మచిలీపట్నం పోర్టులో దొరుకుతున్నాయి. ఇట్లా పోర్టుల్లో దొరుకుతున్నాయి. పోర్టుల్లోనే వస్తాయి. విమానాల్లో అయితే రావు. ఏమైనా కొద్ది గొప్ప రావచ్చు, కానీ పెద్దవి రావాలంటే మటుకు, భారీ స్థాయిలో రావాలంటే మటుకు పోర్టుల్లోనే వస్తాయి అని తెలుసు. దానికి లంచాలు ఇచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అతిపెద్ద భారతదేశం కదా, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఏదైనా నడిపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ డబ్బును బట్టి వినోదం ఉంది, డబ్బును బట్టి విచ్చలవిడితనం ఉంది. డబ్బు లేనివాడు అనుకోండి విడి తాగుతాడు, డబ్బు లేనివాడు అనుకోండి గంజాయి తాగుతాడు, కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి మందు తాగుతాడు, ఇంకొంచెం డబ్బులు ఎక్కువైనాయి అనుకోండి మాదక ద్రవ్యాలు వాడతాడు, ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి రేవ్ పార్టీకి వెళ్తాడు. ఈ మధ్యలో బార్లు పబ్బులు ఉండనే ఉన్నాయి. ఇలా అనుభవించి రాజా అన్నట్లుంది. భారతదేశంలో అన్నిటికీ తలుపులు బార్లా తెరిచేశారు. ఈ విదేశీ సంస్కృతి మనం దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ దిగుమతి చేసుకుంది ప్రజలదా తప్పు?
వీటికి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలదే తప్పు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ప్రభుత్వాలే. ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపాల్సిందే. ఎవరి కాళ్ళు వచ్చినప్పుడు కథలు అలాగే చెప్తున్నారు, మోపుతాం అంటున్నారు, మోపలేకపోతున్నారు. అందుకని ఇక్కడ శిక్షించబడాల్సింది ఒక్కటే కాదు. ఆమె అబద్ధాలు ఆడితే ఇంకో సెక్షన్ యాడ్ అవుతుంది తప్పితే ఆవిడకి పోలీసుల్ని తప్పుదో పట్టించిందన్న సెక్షన్ యాడ్ అవుతుంది తప్పితే ఆ 70 మందో 80 మందో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరి ఫోటోలు రిలీజ్ చేయాల్సిందే. జనరల్గా కూడా మేడం, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎందుకు అక్యూజ్డ్లా చూస్తారు? వాళ్ళకి తెలిసే కదా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళని బాధితులుగా చూస్తారు. అదే అంటున్నాను, బాధితుల్లా ఎందుకు? వాళ్ళని కూడా అక్యూజ్డ్లా చూడొచ్చు కదా. ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళనే కాకుండా ఇప్పుడు డ్రగ్స్ ఈ రేవ్ పార్టీలోనే కాదు, ఇన్ జనరల్గా కూడా డ్రగ్స్ వాళ్ళకి తెలియకుండానే తీసుకున్నారా? అది ప్రమాదం అని తెలుసు. అంటే మన చట్టం ఎలా నిర్వచించిందంటే దీనిని, ఇప్పుడు ఏదైనా ఒక మాదక ద్రవ్యం కావచ్చు, లేకపోతే మద్యపానం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఏదైనా కానీ అందుబాటులోకి వస్తుంది. ఈ అందుబాటులోకి రావడం వెనకమాల ప్రభుత్వం అలసత్వం ఉందా లేదా? కాబట్టి తీసుకునేవాడు బాధితుడు. సో అలాగే వాళ్ళు బాధితులు అయ్యారు. అలా కాకుండా వీళ్ళు ఎప్పటికీ బాధితులుగానే ఉండరు. వీళ్ళు ఖచ్చితంగా సరఫరాలోకి వెళ్తారు, పెడ్లర్స్గా మారుతారు, డ్రగ్ పెడ్లర్స్గా మారుతారు. ఎందుకంటే చేసే వ్యాపారాలు బాగలేకనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్లనో, ఇంకోటో మారుతారు. లేదు, కొంతమంది అసలు సాహసంగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు హేమ జీవితం మొదలు నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణము సాహసంగానే ఉంటుంది. ఆమె ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంది. ఆ వార్తల్లో నిలవడం వెనకమాల ఆమె మనస్తత్వం కూడా ఉంది. ఇప్పుడు ఈ రేవ్ పార్టీకి వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామందికి ఉండే ఒక రకమైన టెంపర్మెంటల్ ఇష్యూస్ వాళ్ళకి. వాళ్ళు ఇంపల్సివ్గా తీసుకునే డెసిషన్స్. ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే, ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయం వల్ల నాకేంటి నష్టం, నాకు నష్టమా లాభమా, నేను ఏ పరిణామాలను ఎదుర్కోబోతాను అని ఆలోచించగలిగే విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళని ఇంపల్సివ్ పర్సన్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. నేను రేవ్ పార్టీకి వెళ్తున్నా, ఒకవేళ పట్టుబడితే అనే ఒక ఆలోచన వస్తే వాళ్ళు వెళ్ళరు. ఆలోచన లేని వాళ్ళే. ఇప్పుడు హేమ చూడండి, చిన్నప్పుడు ఇంట్లోంచి సినిమాలు యాక్ట్ చేయడం కోసం పారిపోయి వచ్చింది. ఒక్క క్షణం ఆవిడ కానీ ఆలోచిస్తే, నేను ఇప్పుడు ఎవ్వరూ లేకోకుండా చిన్నపిల్లని బయటికి వెళ్తున్నాను, నన్ను ఏం చేస్తారో, ఏమవుతుందో నా జీవితం అంటే ఆవిడ బయటకు వచ్చి ఉండేదా? కాదు. అలా వచ్చింది, సినిమాల్లో నిలదొక్కుంది, వేరే మతం అతన్ని పెళ్లి చేసుకుంది. అది కూడా చాలా బోల్డ్ డెసిషను. అది అయిపోయిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంది, సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంది, స్టేజ్ షోలు చేస్తూ ఉంది, ఇలా రకరకాలు చేస్తూ ఉంది. సరే, చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఈ విధంగా రేవ్ పార్టీలు, అలాగే మాలో ఆమె బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చాలా బాగా పనిచేసింది, ధైర్యంగా మాట్లాడుతుంది, ఎవరినైనా ఎదిరిస్తుంది. వీటన్నిటి వెనకమాల తన మనస్తత్వం కారణం ఉందా, లేకపోతే తను ఏమనాలి, తను మంచి కోసం నేను చేస్తున్నాను అనుకుంటుందా? ఇప్పుడు ఒక సమస్య ఉంది, సమస్యల పట్ల అవగాహనతో చేస్తున్నాను, కొందరికి మంచి చేయాలి అని నేను ఇలా విప్లవకరంగా ఆలోచిస్తున్నాను అనే మనస్తత్వం ఉందా, లేకపోతే ఆమె మనస్తత్వం దృష్ట్యా ఆమె అలా ప్రవర్తిస్తుందా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఉంటాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది, అవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు హేమ గురించి మాట్లాడాల. ఇప్పుడు రేవ్ పార్టీ ఆమె ఆర్గనైజర్ అని వచ్చింది అసలు మొదట్లో, ఇంకా రావాల్సి ఉంది. అసలు ఆమె ఓన్లీ మాదక ద్రవ్యాలు సేవించిందా, లేకపోతే ఎవరికన్నా అమ్మిందా అంటే, ఇప్పుడు రికార్డు తీస్తే, ఫోన్లు తీస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నైజీరియన్స్ని, ఆఫ్రికన్స్ని పట్టుకున్నాం అంటారు. ఈ నైజీరియన్స్, ఆఫ్రికన్స్ ఎవరితో బిజినెస్ చేస్తున్నారో చెప్పరు వీళ్ళు. చెప్పాలి కదా, వాళ్ళేమి చెట్లకిన్ను బిల్డింగులకైతే అమ్మరు కదా, మనుషులకే కదా అమ్ముతారు. ఎవరికి అమ్ముతున్నారు అనేది బయటికి రానివ్వరు. బయటకు వస్తే ఆ వ్యవస్థ కుప్పకూలిపోద్ది. అది ఒక సమాంతర వ్యవస్థలాగా నడుస్తుంది వాళ్ళ. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చాలా విషయాల్ని మాతో ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇవాళ మన ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.